Hi friends, I am Prem Kumar. Watch the video till the end for better understanding of the president election. ఇక్కడ చూడండి, all doubts and disputes in connection with the election of the president are inquired into and decided by the Supreme Court, whose decision is final. అంటే ఏంటంటే, ప్రెసిడెంట్స్ ఎలక్షన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి గొడవలు జరిగినా అవన్నీ సుప్రీంకోర్టు హ్యాండిల్ చేసిద్ది అండ్ ఇట్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. తర్వాత చూడండి, ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ప్రెసిడెంట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద ఎలక్టోరల్ కాలేజ్ వాజ్ ఇన్కంప్లీట్. అంటే ఎవరినైనా పర్సన్ని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎలక్టర్ కాలేజ్ అన్నది సరిపడా లేదు అని క్వశ్చన్ చేయకూడదు అనమాట. ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ప్రెసిడెంట్ ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్ బై ద సుప్రీం కోర్ట్, యాక్ట్స్ డన్ బై హిమ్ ఆర్ హర్ before the date of such declaration of the Supreme Court are not invalidated and continue to remain in force. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యి 1 month అయింది అనుకుందాం. 1 month తర్వాత సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ చెల్లదు అని చెప్పింది. అయితే ఆ చెప్పిన ముందు అంటే 1 month ఉంది కదా, ఆ 1 monthలో ప్రెసిడెంట్ చేసిన ఎటువంటి యాక్ట్స్ అయినా ఇన్వాలిడ్ కాదని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. సమ్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ క్రిటిసైజ్డ్ ద సిస్టమ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఫర్ ద ప్రెసిడెంట్ యాజ్ అన్డెమోక్రటిక్ అండ్ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్స్. అంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కొంతమంది మెంబర్స్ అప్పుడు ఏమన్నారంటే, ప్రెసిడెంట్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కాదు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలి, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్నారు అని విమర్శించారు. అయినా మన అంబేద్కర్ గారు అవన్నీ ఆలోచించకుండా ఉంటారా? వాటికి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టారో కూడా రీజన్స్ చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసి, ద ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ హార్మనీ విత్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎన్విసేజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండర్ దిస్ సిస్టమ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఓన్లీ ఎ నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద రియల్ పవర్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ headed by the Prime Minister. It would have been anomalous to have President elected directly by the people and not give him or her any real power. అంటే మనది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కదా, అందులో ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్. అలాంటప్పుడు ప్రెసిడెంట్ని డైరెక్ట్గా ఎలక్ట్ చేసి పీపుల్ ద్వారా రియల్ పవర్ అన్నది ఇవ్వకపోతే బాగోదు కదా. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి, ద డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ కాస్ట్లీ అండ్ టైమ్ అండ్ ఎనర్జీ కన్స్యూమింగ్ డ్యూ టు ద వ్యాస్ట్ సైజ్ ఆఫ్ ద ఎలక్టరేట్. దిస్ ఈజ్ అన్వారెంటెడ్ కీపింగ్ ఇన్ వ్యూ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఓన్లీ ఎ సింబాలిక్ హెడ్. అంటే ఒక ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయాలంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక నామినల్ హెడ్కి అంత కాస్ట్ వాడి టైం యూస్ చేయడం కరెక్ట్ కాదని అప్పటి కాన్స్టిట్యూషన్ మేకర్స్ భావించారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.